వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా గాయపడ్డ సాయి కృష్ణకి ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు. అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన డాక్టర్ ను పిలిచి మరీ విచారించారు సిట్ అధికారులు. ఎవరి చెబితే సాయి కృష్ణకు వైద్యం చేశారని, మరి ముఖ్యంగా గాయాలు ఎక్కడెక్కడ గుర్తించారంటూ కూడా ఆరా తీశారు. ఆర్ఎంపీ డాక్టర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ప్రధానంగా విచారణలో అశోక్ నాని పిలిస్తే వెళ్ళినట్లుగా సిట్ కు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినట్లుగా సమాచారం. ప్రధానంగా సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఆధారంగా ఉన్నారు, కేవలం సిఐ నాగరాజు మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి ప్రమేయం ఉంది, పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనేటువంటి కోణంలో మాత్రం సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తును కూడా విచారణను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఆర్ఎంపీ డాక్టర్ నుంచి రికార్డును స్టేట్మెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్ పాత్ర ఈ విధంగా ఉంది. సో అశోక్ తో పాటుగా నాని ఇద్దరికి సంబంధించినటువంటి పాత్ర ఏ విధంగా ఉంది, వీరు పిలిస్తే ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ అక్కడికి వెళ్లారు, ప్రధానంగా సాయి కృష్ణను చూసిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ఎలాంటి వైద్యాన్ని అందించడం జరిగింది, ఎక్కడెక్కడ సాయి కృష్ణకు వైద్యం చేశారు, ఎక్కడెక్కడ గాయాలను గుర్తించారు, సో ఆ గాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ప్రధానంగా అశోక్ తో పాటుగా నాని వీరిద్దరు పిలిస్తే మాత్రమే తాను వెళ్ళానంటూ కూడా సిట్ అధికారులకు ఇప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఆర్ఎంపీ డాక్టర్ ను విచారించి మరింత సమాచారాన్ని కూడా సిట్ అధికారులు రాబట్టారు. అయితే ఆర్ఎంపీ డాక్టర్ సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సాయి కృష్ణకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో తాజాగా అశోక్ నాని పిలిస్తే ఆర్ఎంపీ డాక్టర్ వెళ్లారు. అసలు అశోక్ నాని ఎవరు, ఈ ఆర్ఎంపీ డాక్టర్ పాత్ర ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి కొంత ముఖ్యంగా ఈ బయట ప్రైవేట్ వ్యక్తుల పాత్ర పైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా. ఎవరైతే సురేష్ గానీ లేదంటే ఇక్కడ శ్మశానంలో ఉన్నటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతని భాష గానీ ఇలా కొంతమంది పేర్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అటు సిట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం అంటే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది, ఆర్ఎంపీ డాక్టర్. ఎప్పుడైతే సాయి కృష్ణకు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయో, కస్టడీలో అతన్ని చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అక్కడ అంటే కస్టడీలో జరిగినటువంటి హింసకు సంబంధించి అతను తీవ్రంగా గాయపడిన అతన్ని అంటే బయటకు తెలియకుండా బతికించేటువంటి ప్రయత్నం జరిగింది, ఆ గాయాలను మాయం చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అందుకనే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ సహకారాన్ని కూడా సిఐ నాగరాజు అలాగే అటు హెడ్ కానిస్టేబుల్ అశోక్ గాని నాని గాని తీసుకున్నారనేటువంటి మాట కూడా ప్రముఖంగా వినపడుతోంది. అందుకనే ముందు తప్పించుకు తిరిగినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ను ఎప్పుడైతే ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అతని మీద అధికారులు ఫోకస్ పెట్టినటువంటి క్రమంలోనే కొంత అంటే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో అసలు నీతో ఎవరు మాట్లాడారు, సిఐ నాగరాజుతో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువ కనబడుతుంది అనుకోవచ్చలాగా. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు తనతో పాటుగా సహచరుల కన్నా బయట ఉన్నటువంటి వారి పాత్ర ఎక్కువగా కనబడుతుంది. అవును, బయట ఉన్నటువంటి సురేష్ గానీ లేదంటే ఆర్ఎంపీ గానీ ఇలా కొంతమంది పాత్ర వినపడుతుంది. అలాగే డిపార్ట్మెంట్ లో ఈరోజు కొత్తగా బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తి లేడీ కానిస్టేబుల్. కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం అంటే మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో గానీ లేదంటే చిత్రహింసలకు గురి చేసేటువంటి విషయంలో గానీ పూర్తి స్థాయిలో ఇతనికి సహకరించారు, ఎవరు సిఐ నాగరాజు సహకరించారు అనేది ప్రధానంగా వినపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి బయట ప్రైవేట్ వ్యక్తులను కూడా అలాగే వాహనాలు ఎవరన్నా తీసుకొచ్చారా, అంటే మృతదేహాన్ని తరలించడానికి ఏ వాహనంలో తరలించారు, ఏ విధంగా తరలించారు అనేటువంటి కోణంలో కూడా అటు ఆరాధిస్తున్నారు. అలాగే సిఐ ఆదేశాలతో సీసీ ఫుటేజ్ మాయం చేసినటువంటి టెక్నీషియన్స్ ను కూడా, అంటే వీళ్ళు కూడా బయట ప్రైవేట్ వ్యక్తులే. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బయటకు లాగేటువంటి సిట్ అధికారులు బయటకు లాగేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇంకా రాబోయే 3-4 రోజుల్లో పూర్తి స్థాయిలో అరెస్టులు కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. కానీ వెంకట కొంతవరకు అంటే నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, కేవలం సాక్షులుగా మాత్రమే వీరి పాత్ర పరిమితం కాబోతుంది అనుకోవచ్చు. ఎస్, సాక్షులుగానే కాకుండా నిందితులుగా కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఒక్కడే సిఐ నాగరాజు ఒక్కడే దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేసి ఆయన ఒక్కడే ఘోరానికి పాల్పడేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా అంటే వీళ్ళు కూడా నిందితులుగానే ఉండొచ్చు. ఇందులో A2 ఎవరు A3 ఎవరు అనేది విచారణలో బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
మొత్తం మీద సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణ పైన మాత్రం పోలీసులు కొత్త పేర్లు కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా గాయపడ్డటువంటి సాయి కృష్ణకు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేసినట్లుగా మాత్రం సిట్ అధికారులు గుర్తించారు. ప్రధానంగా అమెరికా వెళ్లి తిరిగి వచ్చినటువంటి డాక్టర్ ను పిలిచి మరి సాయి కృష్ణకు వైద్యం అందించారు సిఐ నాగరాజు. అయితే ఎవరు చెబితే సాయి కృష్ణకు వైద్యం చేశారు, ఎవరు పిలిస్తే సాయి కృష్ణను వైద్యం చేయడానికి వచ్చారు, సాయి కృష్ణకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, సాయి కృష్ణకి అయినటువంటి గాయాల తీవ్రత ఏ విధంగా ఉంది, దానిపైన మీరు ఎలాంటి వైద్య సహాయాన్ని అందించారు, అప్పటికే సాయి కృష్ణ పరిస్థితి ఆల్మోస్ట్ చనిపోయేటువంటి దశ వరకు చేరిందా, అంటే గాయాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేటువంటి కోణంలో ఆర్ఎంపీ డాక్టర్ నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విచారణలో అశోక్ తో పాటుగా నాని వీరిద్దరు పిలిస్తేనే వెళ్ళినట్లు సిట్ కు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినట్లుగా సమాచారం. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి వివరణ పైన సిట్ అధికారులు మరింత లోతుగా విచారణని కూడా ముమ్మరం చేస్తున్నారు. అశోక్ నానితో పాటుగా ఆర్ఎంపీ డాక్టర్ సంబంధించినటువంటి విచారణ తర్వాత ఎవరెవరి పాత్ర మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. కస్టోడియల్ డెత్ లో అంటే ఆల్మోస్ట్ 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత సిఐ నాగరాజు ఎలాగ బలంగా సాయి కృష్ణని హింసించడం జరిగింది, శారీరకంగా ఎలాంటి తీవ్రమైనటువంటి రక్తస్రావం లేదా తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి అనేటువంటి కోణంలో కూడా మరిన్ని వివరాలు తెలిసేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి ఈ తాజా వివరణ, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ రికార్డ్ మాత్రం ఈ కేసులో కీలకమైనటువంటి మలుపులు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద సాయి కృష్ణ కేసు వ్యవహారానికి సంబంధించి సిట్ మరింత దూకుడు పెంచింది.